నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. రూల్ ఆఫ్ లా అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి గుంటూరులో జరిగినటువంటి అంబటరీ రాంబాబు ఇంటిపైన సంబంధించిన ఇష్యూలో కావచ్చు, జోగి రమేష్ సంబంధించిన ఇష్యూలో కావచ్చు, అటు టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి అసలుకి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం నారా లోకేష్ గారిని కూడా లాగాలి కదా, అసలు మీరు ఏం చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతూ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మామూలుగా మహానుభావుడు పివి నరసింహారావు గారు ఒక మాట అనేవారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. అట్లా చట్టం తన పని తాను చేసుకుపోయే వాతావరణాన్ని కల్పించటం అనేది ప్రభుత్వాల బాధ్యత. ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే చట్టం తన పని తాను చేసుకు వెళ్ళే సౌకర్యం కల్పించాలి. అంటే ఏంటి? పోలీసు వ్యవస్థకి స్వేచ్ఛ ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఉన్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులకి ఫ్రీ హ్యాండ్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకునే వెసులుబాటు లేకుండా చేశారు. అర్థమైంది కదా నేను చెప్పిన ఇది? చట్టం తన పని తాను చేసుకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు. పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి టైంలో. జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లు తగలబెడితే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రక్తగాయాలైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా జరిగింది అని చెబితే పోలీసులు వాళ్ళ హయ్యర్ అప్స్కి ఫోన్ చేసేవాళ్ళు. ఒక 10 నిమిషాలు ఉండు అని చెప్పి వాళ్ళు వాళ్ళ పై బాసుల్ని కనుక్కునేవాళ్ళు, అంటే పొలిటికల్ బాసుల్ని కనుక్కునేవాళ్ళు. ఇదిగో ఇట్లా జరిగింది, ఏం చేయమంటారు అని. తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టండి అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి. కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లబో దిబోం అని మొత్తుకున్నా వాళ్ళ గోడు వినకుండా వాళ్ళ మీదే అంటే దెబ్బతిన్న వాళ్ళ మీదే, బాధితుల మీదే కేసులు పెట్టేవాళ్ళు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పొలిటికల్ యాక్టివిస్ట్కి తెలుసు. జగన్మోహన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాల కాల పరిమితిలో జరిగింది ఇదే అనేది. ఆఖరికి ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులకి ఎంత ధైర్యం వచ్చింది అంటే, పైన మా జగనన్న ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి వేరే యంత్రాంగం ఉన్నది, మనం ఏ నేరం చేసినా పర్వాలేదు అనే ధైర్యం వచ్చి సమాజంలో నేరాలు విచ్చలవిడిగా చేశారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను కూడా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది అరాచకానికి పరాకాష్ట. 1 కాదు 2 కాదు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే నామినేషన్ వేయటానికి వచ్చిన వాళ్ళని కొట్టారు. పోలీసులు ఎవరైతే నామినేషన్ వేయటానికి వచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. 1 కాదు 2 కాదు, ఇటు చెప్పుకుంటూ పోతే మీకు కరోనా టైంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి వాళ్ళు దిగిపోయే ముందర సిద్ధం సభల్లో ఆంధ్రజ్యోతి రిపోగ్రాఫర్ని కొట్టే వరకు కూడా ఇదే పద్ధతి, ఇంకా వేరే పద్ధతి లేదు. ఈ పద్ధతిని మార్చాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం తొలి రోజే ఒక ప్రతిజ్ఞ చేసుకున్నది. దాని ప్రకారం పోలీసులకి మీకు ఫ్రీ హ్యాండ్, మీరు చట్టం ఎట్లా చెబుతుందో అట్లా చేయండి, మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, మిమ్మల్ని కంట్రోల్ చెయ్యరు అని చెప్పి క్లియర్ కట్గా మొట్టమొదటి ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేశాడు. అది చెప్పిన తర్వాత పోలీసులకి కొంచెం కొత్తగా అనిపించింది. ఇదేంటి, గత 5 సంవత్సరాల్లో మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే తప్ప మనం కేసు పెట్టలేదు కదా, ఇప్పుడేంటి మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నారు, నిజంగా జరుగుతుందా అని మొట్టమొదటి ఎస్పీల సమావేశంలో ఎస్పీలే ఆశ్చర్యపోయారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ప్రజెంట్ డేస్ అని వాళ్ళకి డౌట్. దాని ప్రకారమే ఏదైతే ఎస్పీల సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పాడో ఆ మాట ప్రకారం తెలుగుదేశం వాళ్ళు ఈ పోలీసు కేసుల విషయంలో, అంటే ఎవడి మీద కేసు పెట్టాలి ఎవడి మీద పెట్టకూడదు అని చెప్పటంలో ఎక్కడ జోక్యం చేసుకోవాలి. దాంతో ఏమైపోయింది అంటే పోలీసు శాఖలో, అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అన్డ్యూ అడ్వాంటేజ్ అనుభవించిన పోలీసుల్లో ఒక రకమైన ఒక తెగింపు వచ్చేసింది. ఈ ప్రభుత్వం మనల్ని ఏం చేయదు, మనం ఏం చేసినా చెల్లుతుంది అన్న ఉద్దేశంలో మొత్తం వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కామ్గా ఊరుకున్నా సరిపోయేది.
కానీ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, అప్పట్లో తిరుపతి ఎస్పీగా ఉండే సుబ్బారాయుడిని పట్టుకొని, నువ్వు సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తా, నేను బట్టలు తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఆయన బెదిరించడమే కాక మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసు అందరినీ బెదిరించాడు. బట్టలు తీసి కొడతా అన్నాడు. ఇట్లా మాట్లాడినా కానీ పోలీస్ శాఖలో చలనం రాలా. ఏదో నామకహ వాళ్ళు అట్లా అనకూడదు సార్, తప్పు సార్, మేము మా డ్యూటీ మేము చేస్తున్నాం సార్ అన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాల చాలామంది పోలీసులు. కూటమి ప్రభుత్వం స్వాతంత్రాలు ఇస్తే పోలీసు డిపార్ట్మెంట్కి కూటమి ప్రభుత్వం అసమర్థతగా చాలామంది పోలీసులే భావించారు. మన ఇష్టం వచ్చింది చేద్దాం అన్న యాంగిల్లోకి వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బట్టలిప్పు తీసి కొడతానన్నాడో ఆ తర్వాత నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి శిష్యులు ఉన్నారు కదా, ఒక 10-20 మంది నాయకులు, వీళ్ళందరూ కూడా పోలీసులను ఉద్దేశించి అదే భాష మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా మొత్తం కలిపితే 30-40 మంది లీడర్లు ఉంటారు. వీళ్ళు మొదలుపెట్టారు, పోలీసుల్ని బెదిరించటం మొదలుపెట్టారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న సమయంలో పోలీసుల్లో ఒక రకమైన ఇది వచ్చింది. ఇదేంటి, అధికార పార్టీనేమో మనల్ని స్వేచ్ఛగా పనిచేసుకోమని చెప్తున్నది, ఈ ప్రతిపక్షం కాని ప్రతిపక్ష పార్టీ నాయకులేమో మనల్ని బెదిరిస్తున్నారు, అసలు అధికారంలో ఉన్నది ఎవరు అన్న ఆలోచన అంతర్మదనం పోలీసుల్లో మొదలైన తర్వాత అప్పటి నుంచి మనం చాలా చట్ట ప్రకారం మనం చేయాల్సిన పనులు కూడా చేయట్లేదు, అందుకని ఈ నేరస్తులు పెట్టరేగిపోతున్నారు అన్న ఒక నిర్ణయానికి రాష్ట్ర పోలీసులందరూ వచ్చి ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ రప్ప బ్యాచ్ తయారైపోయింది. ఈ మేకల్ని పొట్టేళ్లని తలలు నరికి ఆ రక్తంతో జగన్ ఫోటోకి పూసే బ్యాచ్ తయారైపోయింది. రాష్ట్రం మొత్తంలో కూడా ఇటువంటి బ్యాచ్లు మొత్తం పెరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు పోలీసులకి ఒక విషయం అర్థమైంది, కూటమి ప్రభుత్వం మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఈ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినది ఎందుకు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి అన్న విషయం గుర్తొచ్చి చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. రౌడీల్ని రోడ్ల మీద నడిపించటం మొదలుపెట్టారు. అప్పటికి కూడా సిగ్గురాని ఈ వైసీపీ బ్యాచ్లు పోలీసుల మీద ఇంకా 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 తిరగబడుతూనే ఉన్నాయి. దాంతో పోలీసులు లేదు మనకి దక్కిన ఈ స్వాతంత్రాలని మనం కాపాడుకోవాలి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేని పోలీసు శాఖని మనమే రక్షించుకోకపోతే ఇంకెలా అన్న ఉద్దేశానికి వచ్చి వాళ్ళు టఫ్గా ఉండటం మొదలుపెట్టారు. ఎంత టఫ్గా ఉండటం మొదలుపెట్టారు అంటే, నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్స్లో తెలుగుదేశం వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ యాక్టివిస్ట్ ఒక అతను, కిరణ్ అనే అతను, ఒక పోస్ట్ పెడితే అతను అరెస్ట్ చేసేసారు. అతని మీద అటాక్ చేశాడు ఆ అనంతపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనే అతను ఒక పోలీస్ ఆఫీసర్. అంతకు ముందర ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి అతను వచ్చి అటాక్ చేశాడు, అంటే చంపే ప్రయత్నం చేశాడు. భాష మాట్లాడుతూ భాష మాట్లాడటం కాదు, ఆ కిరణ్ అనే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు ఈ మాజీ పోలీస్ అధికారిగా ఉన్న మాజీ ఎంపీ. అది పోలీసులు అదుపులో ఉండగా. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి సంఘటనలు తడవకి జరుగుతూ ఉండటంతో పోలీసులు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి శాంతి భద్రతలకి ఎవడు విఘాతం కలిగిస్తున్నా వాడిని తీసుకొచ్చి లోపలేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏమైంది అంటే, తెలుగుదేశం పార్టీలో కొంత డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళ నాయకుడు చెప్పింది మాట వింటారు, భయపడతారు. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి వేషాలు వేస్తే ఒప్పుకోడు, అందుకని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. అందుకని సొసైటీలో జరుగుతున్న నేరాలు ఘోరాల్లో తెలుగుదేశం వాళ్ళు 2 దొరుకుతూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు 200 మంది దొరుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళది నేర ప్రవృత్తి కాబట్టి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీళ్ళందరూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు 200 మంది దొరుకుతున్నారు. ఈ 200 మంది వాళ్ళేమో 2 దొరుకుతున్నారు, వీళ్ళు 200 మంది దొరుకుతున్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఈ డెవలప్మెంటే. తనకి తెలుసు తన పార్టీలో ఉన్నదందరూ కరుడుగట్టిన నేరస్తులని.
ఈ అవకాశం కోసమే అతను ఎదురు చూస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పటం మొదలుపెట్టాడు. ఎందుకు? సహజమైన నేర ప్రవృత్తి ఉన్న వైసీపీ కార్యకర్తలు 200 మంది దొరుకుతూ ఉంటే నేరం చేయటానికి భయపడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరే దొరుకుతున్నారు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళు అందరిని అరెస్ట్ చేస్తున్నారు, మరి ఉన్నదే నేరస్తులు, మరి అరెస్ట్ చేయక ఏం చేస్తారు? ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఇప్పుడు అంబటి రాంబాబు కేసు విషయానికి వద్దాం. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేరానికి పాల్పడ్డాడు అనేది ఒక క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. నాకు తెలిసిన ఒక 4-5 ఇన్సిడెంట్స్ చెప్తా మీకు. పోలీస్ స్టేషన్కి, గుంటూరు పోలీస్ స్టేషన్కి, గుంటూరు 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ అనుకుంటా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ధర్నా చేశాడు. విధి నిర్వహణకి వెళ్తున్న పోలీసులు వెళ్లకుండా, స్టేషన్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఇట్లా ఒకసారి కాదు 2-3 సార్లు చేశాడు. పోలీసుల్ని ఏదో కేసులో ఛాలెంజ్ చేశాడు. మీకు దమ్ముంటే వాడు బలానా వాడెవడో మనకి అవన్నీ నేను ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, కానీ వాడు మా ఇంట్లోనే ఉన్నాడు, మీకు దమ్ముందా, అరెస్ట్ చేసే దమ్ముందా, మీకు చావుందా, మీకు ధైర్యం ఉందా అని గుడ్డు గూసని కబుర్లు చెప్పాడు. అరగంటలో పోలీసులు వచ్చి అంబటి రాంబాబు కళ్ళ ముందరే వాడి చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయారు. అదేంది అట్ట అరెస్ట్ చేస్తారని చెప్పి పాపం ఆయన ఆందోళన పడ్డాడు. పోలీసుల్ని సవాల్ చేయడం ఎందుకు, తర్వాత ఆందోళన పడటం ఎందుకు? ఆ తర్వాత చాలా సందర్భాల్లో నడి రోడ్డు మీద గుంటూరు 1 టౌన్ 2 టౌన్ సిఐల్ని, వాళ్ళని, పట్టాపురం పోలీసుల్ని, ఎస్ఐని, వాళ్ళని పట్టుకొని నీచంగా తిట్టాడు. నడి రోడ్డు మీద వీడియోలు తీస్తున్నా కానీ ఏమాత్రం జంకు బొంకు లేకుండా పోలీసుల్ని తిట్టాడు. పోలీస్ ఆఫీసర్లు చాలా కంట్రోల్లో, వద్దు సార్ అట్లా మాట్లాడకూడదు సార్ అని పోలీసులు బతిలాడారు అంబటి రాంబాబుని. ఒక పోలీస్ ఆఫీసరు అంబటి రాంబాబు ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఎందుకు అట మాట్లాడతావు అంటే పక్కనున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్, వద్దమ్మా మనం విధి నిర్వహణలో ఉన్నాం, నువ్వు అట్లా మాట్లాడొద్దని చెప్పి సాటి పోలీసుని ఆపాడు తప్ప అంబటి రాంబాబు ఎక్కడ ఆగలా. మళ్ళీ అదే విధంగా దారుణంగా ప్రవర్తించాడు. ఇట్లా దాదాపుగా అంబటి రాంబాబు మీద 10 నుంచి 12 కేసులు ఉన్నాయి. అదే రెంటపాళ్ళకి వెళ్ళే టూర్లో కూడా బ్యారికేడ్ని తోసుకుంటూ అక్కడ పోలీసు మీద దౌర్జన్యం తోశాడు, కొట్టాడు, పోలీసులు కొట్టుకుంటూ వెళ్ళాడు. ఒకటి కాదు, ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా కానీ మరి గుంటూరు పోలీసులు చాలా మంచి మనుషుల్లాగా ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళు అంబటి రాంబాబుని ఏమీ అనలేదు, ఏదో కేసు బుక్ చేశారు, కూర్చున్నారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? కానీ ఆయన పెద్ద మనిషి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఏదో చూద్దాం మారతాడు అంటే ఆఖరికి గుంటూరులో శాంతి భద్రతల్ని భగ్నం చేసే పరిస్థితికి వచ్చాడు అంబటి రాంబాబు. ఈ పోలీసులు నన్నేమీ చెయ్యలేరు, ఈ పోలీసుల వల్ల కాదు, నన్ను టచ్ చేసే ధైర్యం పోలీసులకి లేదు అని చెప్పి బహిరంగంగా ఒక 100 సార్లు సవాల్ చేశాడు. ఈ పోలీసులకి దమ్ముంటే అరెస్ట్ చేయమని అన్నాడు, ధైర్యం ఉంటే అరెస్ట్ చేయమన్నాడు. ఈ పోలీసులు పెద్ద పోటుగాళ్ళ, నన్ను అరెస్ట్ చేసేంత పోటుగాళ్ళ అన్నాడు. రకరకాలుగా ప్రవోక్ చేశాడు పోలీసుల్ని, అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదు. అతను అక్కడ ఏదో మహాపాపం అనే పోస్టర్ ఉంటే ఆ పోస్టర్ని చించటానికి ఈ మంది మార్బలంతో అంబటి రాంబాబు వెళ్తూ ఉంటే పోలీసులు ఆ పోస్టర్ దగ్గర చేరిన తెలుగుదేశం వాళ్ళని, హిందూ సంఘాల వాళ్ళని ఆపేశారు, కట్టడి చేశారు, బ్యారికేడ్లు పెట్టేశారు. వాళ్ళు యువతలకి రాకుండా. అంబటి రాంబాబు రోడ్డుకి యువతల డివైడర్కి యువతలు వెళ్తూ ఉన్నాడు, అక్కడ ఆపారు. ఈయన ఏం చేయాలి? చూసి వెళ్ళిపోవాలి, అంతే కదా చేయాల్సింది ఎవరైనా. ఇతను ఏం చేశాడంటే తను ప్రయాణిస్తున్న కారులోనే వాడు ఆ పక్కన ఎవడో ఉన్నాడు కదా, వాడు అద్దాలు పైకెత్తు స్పీడ్గా పోని అంటూనే ఉన్నాడు. అంటే అంబటి రాంబాబుని రక్షించుకుందామని అతను తాపత్రయపడుతూ ఉన్నాడు. ఈ అంబటి రాంబాబు ఏం చేశాడు? తన వైపు ఉన్న అద్దాన్ని దించి లకారం భాష మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్. వాళ్ళకి అక్కడ జరుగుతున్నది ఏంటి, వాళ్ళకేం సంబంధం? ఎంత ప్రవోక్ చేశాడు అంటే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. రండి అసలు వాళ్ళని వదులు, ఇంకా నా కొడుకులు నీ కొడుకులు, ఇదే భాష. మనం అటువంటి మాట్లాడలేం. వాళ్ళని ప్రవోక్ చేసి తన మీద
వాళ్ళు ఇంకా పరిగెత్తుకుంటూ వాళ్ళు ఆగలేక వాళ్ళు వచ్చారు. వెంటనే కారును పోలీసులు అప్పటికి ప్రొటెక్ట్ చేసి మీరు పోండి సార్ అంటే ఈ లోపల ఒక టీవీ ఛానల్ అతను మైకు పెట్టి పెట్టంగానే ఇంకా చంద్రబాబు నాయుడిని లోకేష్ని బూతులు పచ్చి బూతులు తిట్టాడు. ఈ నేరం చేసిన అంబటి రాంబాబు ఆ దృశ్యాలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవేశానికి లోనయ్యారు. అప్పటికి మహిళలే వెళ్ళారు అంబటి రాంబాబు ఇంటికి. వెళ్తే అంబటి రాంబాబు ఇంట్లో అప్పటికే ఉన్న కొంతమంది ఈ రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళ మీదకి మహిళల మీదకి రావటం, వీళ్ళు అక్కడ నినాదాలు చేయటం, ఇట్లా జరిగింది. ఇది అక్కడ జరిగిన ఇన్సిడెంట్. పేర్ని నాని తెలుసా నీకు ఇవన్నీ? అంటే నీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? తెలిసే ఉంటుంది. నువ్వు పబ్లిక్లోకి వచ్చి రకరకాలుగా నీ ఇష్టం వచ్చినట్టు నీ బాస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఫ్యాక్ట్స్ని మార్చి చెప్పటం నీకు అలవాటు. ఇప్పుడు నేను మొత్తం స్టోరీ నేరేట్ చేసిన ఇందులో నీకు మొత్తం అప్పటికి పోలీసులు అక్కడికి వచ్చింది జరిగి వీళ్ళము కోడిగుడ్లు పెట్టి కొట్టారు. అంబటి రాంబాబుని పోలీసులు షీల్డ్ చేసి తీసుకెళ్తూ ఉంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులు అయితే షీల్డ్ చేసేవాళ్ళు కాదు. వాడెవడో కత్తో గిత్తో బాంబో గింబో వేసేవాడో పోయి ఉండేవాడు. కానీ బాధ్యత గల పోలీసులు కాబట్టి షీల్డ్ చేసి అంబటి రాంబాబుని వజ్రా వ్యాన్లో ఎక్కించి, అంటే వజ్రా వ్యాన్ అంటే దానికి చుట్టూతో పక్కడబందీగా ఏర్పాట్లు ఉంటాయి, ఎవరు అటాక్ చేయలేరు, అటువంటి వ్యాన్లో సేఫ్గా తీసుకెళ్లారు. న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆయన రిమాండ్ ఇచ్చాడు. ఏం జరిగింది? తప్పేం జరిగింది? అంబటి రాంబాబు భార్య హైకోర్టుకి వెళ్ళింది, మా ప్రాణాలకి రక్షణ లేదు అంటే హైకోర్టు పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది, వెంటనే ఇంటికి రక్షణ కల్పించండి, ఇట్లా జరగటానికి వీలు లేదు అని చెప్పింది. పోలీసులు వెంటనే అక్కడ రక్షణ అప్పుడే ఉన్నారు, అంత ముందరే ఇంకా ఫోర్స్ని ఎక్కువ చేశారు. ఇంకేం చేయాలి చెప్పు? నువ్వు బూతులు మాట్లాడి నువ్వు తెలుగుదేశం వాళ్ళ మీదకి దాడికి వెళ్ళి నీ ఇంటికి వచ్చిన ఆడవాళ్ళని నువ్వు కొట్టే ప్రయత్నం చేస్తే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తే ఎవరు తప్పు? ఎవరన్నా గైడెన్స్ ఇచ్చారా అటాక్ చేయని? జోగి రమేష్కి అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళమని చెప్పి గైడెన్స్ ఇచ్చారుగా. అదంతా మొత్తం కుట్ర ప్రూవ్ అయిందిగా. ఇట్లా ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా జరిగిందా? తెలుసా పేరుని నాని? ఉంటే అవి చెప్పు. నాయన నీకు వీళ్ళందరినీ ప్రొవోక్ చేశాడని పెట్టు. అవి ఏమీ లేకుండా జరిగిన ఒక సంఘటనని పోలీసులు నిష్పక్షపాతంగా వాళ్ళ పరిధిలో వాళ్ళు కేసులు పెడుతూ ఉంటే ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నాని. నువ్వు కూడా తెలుసుకో, కరెక్ట్గా మాట్లాడటం నేర్చుకో. సో చూద్దాం సార్, మొత్తానికి పేర్ని అని ఇలాంటివి అంటే టీడీపీ నాయకులపైన కేసులు పడ్డాయి కూడా తెలియకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అన్నీ తెలుసుకొని అయితే మాట్లాడాలని చెప్పేసి కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.